కాశ్మీర్లో చనిపోయిన పహల్గాంలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ప్రకటించారు. ఇది ఆయన మంచితనానికి, ఆయన చేసే సేవా కార్యక్రమాలకు నిదర్శనము. కానీ ఏ నాయకుడు చేయనటువంటి పని మన పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయనకి దేశం అన్నా రాష్ట్రం అన్నా మహా అభిమానము, పిచ్చి ఆయనకి. నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం పోరాడతానని చెప్పి మహోత్తరమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన ఆర్మీకి ఎంతమంది సహకారం అందించారు. అలాగే ఎంతో ప్రజలకి అందరికీ కూడా వాళ్ళు సహకారాలు అందించారు. మహనీయుడి బాటలో మేము అందరం నడాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దోమగొండ శ్యామ్ కుమార్, 7వ డివిజన్ జనసేన పార్టీ అండి. ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెహల్గాంలో జరిగిన ఘటనకి సంఘీభావం తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జన సైనికులు మొత్తంతో కలిపి ఆయన సంఘీభావం ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైన మధుసూదన్ రావు గారిని వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందండి. ఆ పరామర్శలో భాగంగా వారి శ్రీమతి, వారి 2 పిల్లలు, చిన్న పిల్లలు పడిన వేదనని ఆయన లోపల చెప్తుంటే గుండె ప్రతి ఒక్కరికి చెల్లించిపోయింది. అయితే ఈ క్రమంలోనే ప్రపంచంలోని, దేశంలోనే ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ కానీ, ఎటువంటి పొలిటీషియన్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జనోద్ధారకుడు జగన్మోహన్ గారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి నేనున్నాను అంటారు. మన సొంత రాష్ట్రంలో ఒక తెలుగు వ్యక్తికి వారి కుటుంబం రోడ్డున పడిపోతే ఈ పరిస్థితుల్లో కనీసం బయటకు వచ్చి పరామర్శించి వారి కుటుంబాన్ని ఆర్థికంగాను లేదా భరోసా పరంగాను ఆదుకోకుండా, వారికి ఏ భరోసా చేకూర్చకుండా ఆయన ఉన్నారు. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పుడే అనౌన్స్ చేశారండి. కార్యక్రమంలో 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఏమన్నా ఇప్పిస్తానని చెప్పడంతో పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందుకు గాను మరొక 5 లక్షలు కూడా యాడ్ చేసి ఆ కుటుంబానికి అందజేస్తామని చెప్పారు. ఇది ఒక జన సైనికుడు గాను, ఒక భారతీయుడు గాను, ఒక తెలుగువాడు గాను, ఎంతో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాడు కానీ ఎంతో గర్వించదగ్గ విషయం అండి. ఇలాంటి నాయకుడిని మనం అందరం నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పల్నాడు మధు, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం టౌన్. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పహల్గాంలో మొన్న చనిపోయిన మన ఇండియన్ ఆర్మీ, ఇండియా నాయకులు కానీ ఎవరైనా ఉంటే చనిపోయిన ఉగ్రవాదుల చర్యల్లో అదే భాగంగా కావలి చెందిన మన జనసేన క్రియాశీల సభ్యుడు మన మధుసూదన గారు చనిపోయారు. ఆయన మరణాంతరం కూడా ఇవాళ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ అధ్యక్షుడు. అలాగే ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు విరాళం అందించారు ఆయనకి. అలాగే కుటుంబానికి కూడా అండదండగా ఉంటామని చెప్పి ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వాగ్దానం ఇచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జై జనసేన. పేరు అక్కల రామ్మోహన్ రావు, గాంధీ అండి, మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు ఏదైతే మొన్న పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాదుల్లో కాల్పులో మరణించినటువంటి 26 మంది చనిపోయినటువంటి వ్యక్తులకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఇవాళ రాష్ట్ర స్థాయి జనసేన పార్టీ కార్యవర్గం, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్ అందరూ కూడా ముఖ్య నాయకుల్ని ఆహ్వానించి రాష్ట్ర స్థాయిలో ఒక నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సానుభూతి తెలియపరుస్తూ వారి కుటుంబానికే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ చనిపోయినటువంటి 26 మందిలో ఒక వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యుడు. అలాగే మరి మన పార్టీ తరపునటువంటి చనిపోయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం జనసేన పార్టీ అండగా ఉండాలనే దిశతో ఆ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు పార్టీ తరపున విరాళాలను కూడా వారు ప్రకటించడం జరిగింది. అలాగే ఇటువంటి చర్య మరొకసారి జరగకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకి, ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా అందరం కూడా సమైక్యవాదంతో ఉండి ఇటువంటి ఉగ్రవాదులకి, ఇటువంటి దాడులు మరి జరగకుండా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా వారి పిలుపు మేరకు ఇవాళ ఏది జరిగినా రాష్ట్రంలో తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా మాట్లాడాలి తప్పితే ఏదో మనకి సంబంధం లేదనే విధంగా ప్రజలు
దూరంగా ఉండకుండా రేపు ఎక్కడో కాశ్మీర్లో జరిగింది అనేది కదా అని మనం చూస్తూ కూర్చుంటే ఈరోజు రేపు భవిష్యత్తులో మన ఇంట్లో కూడా మన ప్రాంతంలో కూడా జరగచ్చు అని చెప్పి మనం భావించి అటువంటి దాడులను మనం ఖండించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తాను. నేను జనసేన జిల్లా కార్యదర్శిని. జనసేన పార్టీ తరఫు నుంచి పహల్గామాలో చనిపోయిన ఎవరైతే మన దేశంలో టూరిస్ట్గానే వెళ్ళిన వాడు చనిపోవడం జరిగింది. దాని మీద మన జనసేన పార్టీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 3 రోజులు సంతాప దినాలు జరిగింది. మానవహారం చేశాం, జనాధ్యక్షులు చేయడం జరిగింది. అది అనంతరం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మన విజయవాడలో కార్యక్రమం పెట్టి మన జనసేన సభ్యత్వం తీసుకున్న సోమశక్తి మధుసూదన్ రావు గారికి ఇవాళ 50 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మనం ఇండియాలో ఏ పార్టీ చేయని అన్నీ కూడా కార్యక్రమాలు ఇవాళ మన జనసేన పార్టీ చేయడం జరిగింది. అది ఎందుకంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఒక మంచి దేశం కోసం ఒక మంచి ఆలోచన విధానం ఉండబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలు జరిగినాయి. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమాలు ఇలాంటి చేయటం వల్ల. ఎందుకంటే ఎవ్వరూ పట్టించుకోవాలా, దీని మీద ఒక్కడు కూడా మాట్లాడాల. వీళ్ళందరికీ కూడా రాజకీయంగాను ఏదైనా మాట్లాడితే మనకి రేపొద్దున ఏమవుతుందని చెప్పుకునే పార్టీలే తప్ప డైరెక్ట్గా వచ్చి ఇవాళ సమస్య ఉంది, ఈ సమస్య మీద మాట్లాడే విధానం మీద ఎవరు లేదు. అందుకనే మనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో అందరికీ ఒక మంచి విధానంతో చెప్తూ వెళ్తున్నారు. మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దేశం బాగుండాలంటే మనం అందరం కూడా కష్టం ఉండాలి, వాళ్ళతో పాటు అందరితో పాటు మనం కూడా ఉండాలి. అందుట్లో అది మాత్రం గుర్తుపెట్టుకుని మన అందరం కూడా అందరూ ఐకమత్యంతోనే ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. నేను మీకు ఒకటే చెబుతున్నాను, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మన అందరం కూడా కలిసిమెలిసిగా ఉండి ఇలాంటి వాటి మీద పోరాడినప్పుడే అందరూ బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే అందరికి అర్థమవుతుంది. అంతేగాని నేను ఎవరిలో కొంతమందితో ఈ ప్రోగ్రామాలు చేసినా ఇది ఉండదు. అందుకని మనం అందరం కూడా ఆలోచించి నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా అందరూ కూడా కలిసిమెలిసిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నాను. జై జనసేన. నమస్కారం, నా పేరు పాస నాగబాబు, నూజివీడు నియోజకవర్గం. ఈరోజు గత వారం క్రితం తీవ్రవాదుల దాడిలో మరణించిన అమరులైన మన దేశ ప్రజలకి ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడ ఈ నివాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశంలో కూడా ఏ పార్టీ ప్రకటించిన విధంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులతో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేకంగా నెల్లూరుకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన మధుసూదన్ గారికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ముందుగా 50 లక్షలు ప్రకటించడం మీ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా. అలాగే జనసేన పార్టీకి సంబంధించి బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు కూడా రాబోతుంది. అలాగే ప్రభుత్వం తరఫున కూడా సాయం చేస్తానని చెప్పి, అలాగే రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి, దీనికన్నా భరోసా ఏ పార్టీకి ఉంటుంది? మేము చాలా కాల్ దగ్గర చెప్తున్నాం, జనసేన పార్టీ భరోసా అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ అనేది శాశ్వతం అని ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ప్రకటన చూసిన తర్వాత మా అందరికి కూడా మరింత భరోసా కలిగింది పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి. అలాగే దేశంలో ఒక వర్గం మీద జరుగుతున్న దాడుల్ని దమ్ము ధైర్యంగా మాట్లాడటానికి, ఓటర్ రాజకీయంగా వాడుకోవడానికి తప్ప, కానీ పవన్ కళ్యాణ్ గారు హిందువుల మీద జరిగిన దాడిగా ప్రకటించి ముందుకు వచ్చి ఒక వర్గం మీద జరుగుతున్న దాడిగా గత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ సెక్యులర్ భావంతో ఉండి ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారి పాలన మీద కామెంట్లు చేయడమే కానీ నేటికి ఎటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలు చేయలేదు. దేశం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. జనసేన పార్టీ కూడా ఈరోజు ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇది దేశ సమస్యగా మా అధినేత జాతీయ భావం కలిగి ఉన్న నాయకుడిగా ఈరోజు తన 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 చిన్న స్థాయి నుంచి కూడా చిన్న పార్టీ అయినా సరే దేశం మొత్తం గర్వించే విధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది మా అందరూ కూడా గర్వకారణంగా ఉంది. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు సందుకం, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్. ఈ రోజున మొన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకి సంతాపం తెలియజేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దిన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలికి చెందినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ రావు గారి మృతికి తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరోమారు ఆయన యొక్క దేశభక్తిని చాటుకుని ఆయనకున్నటువంటి ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో మరోమారు నిజమైంది. ఎందుకంటే ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు, అందులో మధుసూదన్ రావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే కళ్ళ ముందు తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని, కళ్ళ ముందు భర్తను కోల్పోయినటువంటి ఒక భార్యని, కొడుకును కోల్పోయినటువంటి తల్లిదండ్రుల్ని స్వయంగా ఆయనే కావల్లో వెళ్ళి చూసి ఆ రోజున ఆ పరిస్థితులు తెలుసుకుని చెలించిపోయి ఈ పిల్లల భవిష్యత్తుకి ఈ యొక్క ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజున ఆయన 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, విపత్తులో కానివ్వండి, ఇలాంటి ముష్కరమూకలు భారతదేశంలో చేస్తున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలు కానివ్వండి, వీటన్నిటిపైన భారతదేశం ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా ఏకతాటి బయటికి రావాలి. కొంతమంది సెక్యులరిజం ముసుగులో దాక్కుని ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ సెక్యులర్ ముసుగులో దాక్కున్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎక్కడో బయట లేరు, మన దేశంలో మన పక్కనే ఈ సెక్యులర్ ముసుగులో దాక్కుని మంచి చేసేటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ రోజున 26 మందిని అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటే ఈ యొక్క సెక్యులర్ ముసుగులో దాక్కున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారని చెప్పని అడుగుతా ఉన్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, దేశ ప్రధానిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, మరి ఈ యొక్క సెక్యులర్ ముసుగులో మాట్లాడేటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా గుణపాఠం ఏ విధంగా వస్తుంది? చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరు ఆదుకుంటారు? వారి కుటుంబ పెద్దలను కోల్పోయి, తండ్రులను కోల్పోయి, పిల్లలు అనాథలుగా మారిపోయినటువంటి వాళ్ళకి భరోసా కల్పించవలసింది పోయి ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని వాళ్ళని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా భారతదేశంలో నేడు ఇంకా టెర్రరిస్టులు కానీ ఈ రకంగా చొరబడి ఇవి అఘాయిత్యాలు చేస్తూ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నారంటే దానికి కారణం ఈ సెక్యులర్ ముసుగులో దాక్కున్నటువంటి ఈ రాజకీయ నాయకులు అని చెప్పని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. భారతదేశాన్ని స్వేచ్ఛగా ఈ తీవ్రవాదుల నుంచి రక్షించుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలతో నరేంద్ర మోడీ గారు సంసిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా మేము హెచ్చరిస్తాము. నమస్తే అందరికీ. నా పేరైతే తేజ. నేను కూడా మీలాంటి సామాన్యుడి జనసేన కార్యకర్తల్లో ఒకడు. మొన్న పహల్గామ్లో 26 మంది అన్యాయంగా కాల్చి చంపేస్తే పాకిస్తాన్ వాళ్ళు కనీసం వాళ్ళని పలకరించడానికి ఏ నాయకుడు కూడా వెళ్ళలేదు. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్లో 2 చనిపోతే ఆ 2 ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ దాడిలో వాళ్ళకి ఘన నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున 50 లక్షల రూపాయలు సుధాకర్ గారి కుటుంబానికి విరాళం అందించారు. ఇది మామూలు విషయం కాదు. అసలు ఏ నాయకుడు కూడా మాటల్లో చెప్పేవాళ్ళే కానీ చేతల్లో చూపించే వాళ్ళు ఒక్కరు లేరు. అలాంటి స్వార్థ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అందరికీ అండగా నిలబడి ఎక్కడ సమస్య అయితే ఆ సమస్యని ఎత్తి చూపించి ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారంటే ఆయన నిజాయితీ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.